కంచిపట్టు చీరల సామ్రాజ్యం వారాహి సిల్క్స్ 4వ స్టోర్ ఇప్పుడు మన పాట్నీ సెంటర్లో సెప్టెంబర్ 27 గొప్ప ప్రారంభం. తెలంగాణ ఆర్టీసీలో ప్రయాణించే వారికి శుభవార్త. దసరా పండుగ నేపథ్యంలో తమ బస్సులలో ప్రయాణించే వారికి లక్కీ డ్రా నిర్వహించాలని టీజీఎస్ఆర్టీ నిర్ణయించింది. ఈ లక్కీ డ్రాలో రీజియన్కి ముగ్గురు చొప్పున 33 మందికి 5.50 లక్షల విలువ గల బహుమతులను సంస్థ అందజేయనుంది. ఒక్కో రీజియన్కు ప్రథమ బహుమతి 25,000, ద్వితీయ బహుమతి 15,000, తృతీయ బహుమతి 10,000ను సంస్థ ప్రకటించింది. ఈ లక్కీ డ్రాలో పాల్గొనాలంటే ఈ నెల 27 నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు టీజీఎస్ఆర్టీసీకి చెందిన హై ఎండ్ బస్సులైన సెమీ డిలక్స్, మెట్రో డిలక్స్, డిలక్స్, సూపర్ లగ్జరీ, లహరి, నాన్ ఏసీతో పాటు అన్ని రకాల ఏసీ బస్సులలో ప్రయాణించిన వారే అర్హులు. ఈ సర్వీసులలో ఎక్కిన ప్రయాణికులు తమ ప్రయాణం పూర్తయిన తర్వాత టికెట్పై తమ పూర్తి పేరు, ఫోన్ నెంబర్ రాసి బస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్సుల్లో వేయవలసి ఉంటుంది. ఈ నెల 27 నుంచి అక్టోబర్ 6 వరకు చేసిన ప్రయాణాలను మాత్రమే లక్కీ డ్రాకి సంస్థ పరిగణలోకి తీసుకుంటుంది. ముందస్తు రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులు ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు. లక్కీ డ్రా అనంతరం డ్రాప్ బాక్సులను సంబంధిత ఆర్ఎం కార్యాలయాలకు చేర్చి ప్రతి రీజియన్ పరిధిలో లక్కీ డ్రా నిర్వహించి ముగ్గురి చొప్పున విజేతలను అక్టోబర్ 8న అధికారులు ఎంపిక చేస్తారు. లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి నగదు బహుమతులు అందజేసి సంస్థ ఘనంగా సన్మానిస్తుంది. ఇక దసరా లక్కీ డ్రాలో ప్రయాణికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కోరారు. లక్కీ డ్రాకు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నెంబర్లు 04069440000 లేదా 04023450033తో పాటు స్థానిక డిపో మేనేజర్లను సంప్రదించాలని ఆయన సూచించారు. దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారికి ఇబ్బందులు కలగకుండా టీజీఎస్ఆర్టీసీ పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని, ప్రయాణికుల సౌకర్యార్థం 7,754 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్రయాణికుల రద్దీని బట్టి మరిన్ని ప్రత్యేక బస్సులను నడపాలని అధికారులకు ఆదేశించామని తెలిపారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేసిన తర్వాత ఆర్టీసీలో ఆక్యుపెన్సీ బాగా పెరిగింది. దాంతో బస్టాండ్లలో రద్దీ కనిపిస్తోంది. ప్రయాణికులు పెద్ద సంఖ్యలో బస్సులలో ప్రయాణిస్తున్నారు. ఇలా బస్సు ప్రయాణాలను పెంచిన ఆర్టీసీ ఇలాంటి ప్రత్యేక బొనాంజాలను ప్రకటించడం ద్వారా ఆర్టీసీకి మరిన్ని లాభాలు వచ్చేలా చేస్తుంది. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా ఆర్టీసీని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు రెడీ అవుతుంది. 2027 నాటికి హైదరాబాద్లో అన్ని ఎలక్ట్రిక్ బస్సులనే నడపాలనే ప్లాన్లో ఉంది. అలాగే జిల్లాలలో కూడా ఈవీలను తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి చర్యల వల్ల ప్రయాణికులు సంతృప్తి వ్యక్తం చేస్తారు. ఇలా తెలంగాణ ఆర్టీసీ ఎప్పటికప్పుడు కొత్తదనంతో వస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059969969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.